గౌరవులైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. దీని కొన్ని కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కొన్ని ఇబ్బందుల వల్ల 5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నా. ఇబ్బందులు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మరి రాజీనామా చేసేదానికి నేను ముందుకొచ్చి నా పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తానని మీకు తెలియజేయడం. వేరే పార్టీలో మారుతారా? తర్వాత నా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మరి అందరితో, నా బంధువులు, నా అనుచరులతో అందరితో కూర్చొని మాట్లాడి మేము చర్చించుకునే తర్వాతనే ఏదైనా ఆలోచించి ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పార్టీ మారవలసిన అవసరం ఏమొచ్చింది? మీకు అందరికీ తెలుసు, 5 సంవత్సరాల వంటి నన్ను ఎంత ఇబ్బంది గురి చేస్తుండేది ఇక్కడ పెద్దలు. ఈ పెద్దలతో ఎంత విధంగా ఇబ్బంది పడినాను. మరి పెద్దలు కొంతమందికి నా అవసరం, నాకు జరిగే అన్యాయం కూడా పెద్దలకు, ఎంపీ గారికి కూడా దృష్టికి కూడా తీసుకుపోయినా కూడా పరిష్కరించలేదు. మరి 3 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిపిమని కౌన్సిలర్లు అందరం పోయి అడిగినాం. అడిగితే 3 నెలల నుంచి కలిపిన వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మైదుగూరులో ఉండి మరి మా కౌన్సిలర్లను 8 మందిని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుపోవడం జరిగింది. మరి నాకు తెలియకుండా రఘురామరెడ్డి నా కౌన్సిలర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? మరి పార్టీ తరఫున ఇంకేమన్నా నాకు సాయం చేసినారా? పార్టీకి ఏమన్నా నాకు ముందుండి వాళ్ళు ఏమన్నా పెట్టినారా? నిన్న కొన్ని కారణాల వల్ల నేను క్యాంపుకు కూడా తీసుకుపోయిన కౌన్సిలర్లు అందరినీ. వాళ్ళకు నా బరువు అంతా నేనే మోసిన. ఎవరు పార్టీ పెద్దలు కానీ దానికి సహకరించలే. నేనే అందరినీ చేసుకొని వాళ్ళందరినీ కూడా నా ఇంపడి ఉండేటట్టుగా చేసుకునే తర్వాత ఈరోజు ఉన్నట్టు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా కౌన్సిలర్లను తీసుకుపోవడం జరిగింది. కాబట్టి అది తెలిసింది. కాబట్టి ఈరోజు నాకు తెలియకుండా పిలుచుకుపోయినారు. కాబట్టి నేను పార్టీ, వైఎస్ఆర్ పార్టీకి, నా సభ్యత్వానికి, వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటిస్తున్నా. తొందరలో అవిశ్వాస తీర్మానం పెట్టి చంద్రబాబు మున్సిపల్ చైర్మన్గా దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ఉన్నాడు అని అనుకుంటే అది వాస్తవాలు కాదు కదండి. నేను ఎప్పుడు ఎవరికి పోయి అడిగి నేను పోయి చేస్తానా, నేను పోతానా అని ఎవరికి నేను చెప్పలేదు, నేను అడగలేదు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి నా కౌన్సిలర్ని తీసుకుపోయినారు కాబట్టే ఆ బాధతోనే ఇప్పుడు నాకు తెలియకుండా తీసుకుపోయినాడు. కాబట్టి రఘురామరెడ్డి నేను ఈరోజు రాజీనామాకు సిద్ధపడి రాజీనామా చేసిన. కేవలం మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వల్లనే మీరు పార్టీ మారుతున్నారు? పార్టీ మారుతానం అనేది నేను చెప్పడం కాదు, పార్టీకి రాజీనామా చేసిన అంతే. నేను కూడా పెద్దోళ్ళకి అందరికీ కూడా చెప్పాను, ఇట్లా జరుగుతుంది మైదుకూరు ఇష్యూ, మైదుకూరులో చాలా ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పినా కూడా పట్టించుకునే లేరు. అందు కాబట్టి రాజీనామా చేస్తున్నా. ఈ రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలి, ఆయన దీన్ని చూడాలని నేను కోరుకుంటున్నా. లేదు